గురించి ఆలోచించినాడా, రైతుల గురించి ఆలోచించినాడా, ఏ విధంగా కూడా ఆలోచించే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు లేదు. ఎంతసేపు ఉన్న అబద్ధాలు చెప్పాలా, అధికారులు నాకు రావాలా, అధికారులు వచ్చినాక పేదల్ని మర్చిపోవాలా, ప్రజల్ని మర్చిపోవాలా, రైతులు మర్చిపోవాలా, మర్చిపోవాలా అనే విధానంతో ముందుకు పోతా ఉన్నాడు. ఇన్నిసార్లు అబద్ధాలు చెప్పి అధికారానికి వచ్చినా కూడా ప్రజలు మళ్ళీ ఎందుకో ఈసారి నమ్మినారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనలో ఎంత ఇదిగా పరిపాలించినాడంటే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. కరోనా వస్తే కూడా అందరికి సహకారం నిలబడినాడు. అదే కాకుండా వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చినాడు. అన్ని రకాలుగా మీ భవిష్యత్తు గురించి ఆలోచించిన 10 కాలేజీలు కట్టేదానికి కూడా చంద్రబాబు నాయుడు కావడం లేదా అని అడుగుతున్నాను. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు దాదాపుగా 2,70,000 కోట్లు పేదలకి సహకారం ఇచ్చినాడు. ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారంగా మన దాంట్లో ఎంత కావాలో మనకి 5,000 కోట్లు. 5,000 కోట్లు ఈ రోజు చంద్రబాబు నాయుడుకి లెక్కలేదు. ఎందుకంటే 2 లక్షల అప్పు చేసినాడు కానీ కాలేజీ గురించి ఆలోచించాడు. 2 లక్షల కోట్లు అప్పు చేసినాడు ఇప్పటికే ఈ సంవత్సర కాలంలో. అలా 2 లక్షల కోట్లు అప్పు చేస్తే 5,000 రూపాయలు 5,000 కోట్లు ఖర్చు పెట్టడానికి ఈయన వెనక ముందు చూస్తా ఉన్నా అంటే ఇది మీరు ప్రతి వారు ఆలోచించాలి. ప్రజలు కూడా ఆలోచించాలా. అన్ని ఇచ్చిన మాటలన్నీ కూడా ఏది కూడా నెరవేర్చరా చంద్రబాబు నాయుడు గారు. ఎంతసేపు ఉన్న పీపీపీ పద్ధతిలో పోదామంటాడు కానీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల్లో స్టూడెంట్స్ ద్వారా అందరూ కూడా ఎన్నో ఉద్యమాలు చేశారు. ఆధార్లో కూడా ఎస్ఎఫ్ఐ తరఫు కూడా ఉద్యమాలు చేసినప్పుడు కూడా చూసాం మనం. ఏదంతా నోబెల్ కాలేజ్ కూడా పోయింటే వాళ్ళు కేసులు పెట్టే పరిస్థితి చేశారు. ఇంత అధ్వానంగా ఈ రోజు ప్రభుత్వం నడుస్తా ఉంది. రాష్ట్రంలో అరాచకాలు నడుస్తా ఉంది కానీ ఎక్కడ కూడా ప్రభుత్వ పరంగా ఏదైనా చేస్తాం మంచి చేస్తామనే ఆలోచన వాళ్ళకి ఎప్పుడు రాదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. అందుకే ఏదున్నా కూడా మనం ఉద్యమం రూపంలోనే మనం సాధించుకోవాలా. ప్రభుత్వ పరంగా నడపడానికి మెడికల్ కాలేజీ మనమంతా కూడా కార్యకర్తతో పనిచేస్తే తప్ప జరిగే పని లేదని చెప్పేసి కూడా మీ అందరికి తెలుసు. ఏదున్నా కూడా చంద్రబాబు నాయుడు ఏ విధంగా కూడా ఆలోచిస్తే కూడా ఆయన విజన్ ఉన్న వ్యక్తిగా మాట్లాడతాడు కానీ విజన్ ఉన్న వ్యక్తిగా మాట్లాడచ్చాం కానీ విజనే లేదని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదున్నా జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి ఆలోచన పేదలు, రైతులు, విద్యార్థులు ఏ విధంగా సహకారం అందించాలని చెప్పేసి